హలో మోటో లవర్స్, నమస్తే నమస్కార, ఎల్లరికం వనక్కం అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక బైక్ని రివ్యూ చేద్దామని అవుతున్నా. బ్రాండ్ వచ్చేసి జావాలో జావా క్లాసిక్ 2024 మోడల్ అయితే రిలీజ్ అయింది. ప్రీవియస్ వర్షన్ కన్నా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి అందులో. సో వాటిని అయితే రివ్యూ చేద్దామని వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి జావా షోరూమ్. ఈరోజు సండే ఓపెన్ ఉంటుందో లేదో ఒక చిన్న డౌట్. మోస్ట్లీ ఓపెన్ ఉండొచ్చు. ఓపెన్ ఉంటే రివ్యూ అయితే చేస్తా. జావా షోరూము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కంటే కొద్దిగా డిస్టెన్స్లో ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ సేమ్ ఏరియాలోనే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. అండ్ ఇక్కడ జావా షోరూమ్. And this is the bike that is the Java Classic 350 2024 model. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. And you cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing. బైక్ అయితే తీసుకున్నా టెస్ట్ రైడ్ కోసం. డోంట్ టేక్ మై వర్డ్స్, గో అండ్ టెస్ట్ రైడ్ అండ్ డిసైడ్ యువర్ చాయిస్. సో ఇట్ హ్యాస్ అ 333 సంథింగ్ cc సింగిల్ సిలిండర్ liquid cooled engine and 178 mm ground clearance, 790 mm seat height, accessible all the heights people కి. పికప్ మాత్రం బాగుంది. ఇనిషియల్ లో ఎండ్ టార్క్ అయితే బాగుంది ఇంట్లో. ఇనిషియల్ పుల్ మాత్రం మస్తు అనిపిస్తుంది అసలు. దీంట్లో స్పీడ్ డయల్ వచ్చేసి రివర్స్లో ఉంటుంది. ఇటు సైడ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే ఉంటుంది ఇందులో. అండ్ 2023కి 2024 వర్షన్కి సమ్ చేంజెస్ అయితే ఉన్నాయి. ముందు ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి హైట్ని అయితే ఇంక్రీజ్ చేసారు. అండ్ పవర్ అయితే కొద్దిగా డౌన్ చేసారు. 1 PS ఆర్ 2 PS డౌన్ అయితే అయ్యింది లాస్ట్ వేరియంట్కి ఈ వేరియంట్కి. ఇనీషియల్ పికప్ మిడ్ రేంజ్ అయితే బాగుంది. సో క్లాసిక్ మోటార్ సైకిల్ అంటే ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇనీషియల్ లో ఎండ్ టార్క్ అండ్ మిడ్ రేంజ్ ఉంటుంది. టాప్ ఎండ్ అయితే అస్సలు ఉండదు. వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ హ్యాస్ ఎ 6-speed గేర్ బాక్స్. దీనికైతే 6-speed గేర్ బాక్స్ ఇచ్చారు.
క్రూజ్ చేసే కొద్దీ బండి వెళ్తూనే ఉంది. ఆల్రెడీ 100 క్రాస్ చేసేసిన. ఆల్మోస్ట్ 120కి రీచ్ అయిపోయింది ఈజీగా. అండ్ వైబ్స్ అయితే ఫీల్ అవుతున్నా హ్యాండిల్ బార్ పైన, దట్ టు ఆఫ్టర్ 80 ఓన్లీ. ఇదైతే యాక్సెసరీ, దీనికి విండ్ షీల్డ్ అయితే ఇచ్చారు. కరెక్ట్గా 8 వరకు అయితే విండ్ అయితే కట్ అయిపోతుంది. మన దగ్గరికి అయితే అంత రాదు. ఒకవేళ హైట్ పర్సన్స్ ఉంటే వాళ్ళకైతే కొద్దిగా ప్రాబ్లమ్ అవ్వచ్చు. బట్ నా హైట్కి అయితే పర్ఫెక్ట్ ఉంది ఈ విండ్ షీల్డ్. నేనైతే 2023 వర్షన్ అయితే టెస్ట్ రైడ్ చేయలేదు. ఫస్ట్ టైం 2024ని డైరెక్ట్గా చేస్తున్నా. యాజ్ కంపేర్డ్ టు మై బుల్లెట్ దిస్ ఇస్ మోర్ పవర్ఫుల్. పికప్ అయితే బాగుంది దీంట్లో. ఫస్ట్ గేర్లో అయితే ఇట్లా జంప్ అవుతుంది బండి, ఇట్లా అట్లా ఉంది పికప్ దీంది. లో అండ్ టార్క్ మాత్రం అసలు భలే ఉంది బండ్లో అయితే. గేర్ బాక్స్ అండ్ క్లచ్ వచ్చేసి స్మూత్ షిఫ్టింగ్ ఉంది. క్లచ్ లీవర్ అయితే లైట్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే న్యూట్రల్లో ఉన్నా సరే క్లచ్ లాక్ అయితే ఉంది. క్లచ్ మనం ప్రెస్ చేస్తేనే ఇంజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక సేఫ్టీ ఫీచర్ బాగుంది ఇంట్లో. అండ్ దీని వెయిట్ వచ్చేసి 184 kgs. 184 kgs ఉన్నట్టు అస్సలు అనిపిస్తలేదు అసలు. దీని హారన్ డిఫరెంట్గా ఉంది కొద్దిగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుంది ఈ బండి అని చెప్పి. నా లిస్ట్లో ఉండండి నేను బండి కొనేటప్పుడు దీన్ని కూడా చూద్దామని చెప్పి. బట్ సమ్హౌ ఐ మిస్ దిస్ వన్. మిర్రర్సే అసలు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి, ఏం కనిపిస్తలేదు బ్యాక్ సైడ్. దీని ప్రైస్ వచ్చేసి మహబూబ్ నగర్లో ఆన్ రోడ్ ప్రైస్ 2,67,000. ఆ ప్రైస్ పాయింట్లా ఈ బైక్ అసలు ఈజీగా తీసుకోవచ్చు అసలు కళ్ళు మూసుకొని. బట్ ఒకసారి అయితే టెస్ట్ రైడ్ అయ్యండి. సీట్ హైట్ అయితే మోర్ యాక్సెసిబుల్గా ఉంది అందరి హైట్స్కి. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ బైక్. మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 30 to 35. అసలు ఫస్ట్ గేర్లో అసలు గుంజి పడుతుంది బండి అసలు. అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.